గురుభ్యో నమః. హోరా మరియు వార ప్రభావాలు. హోరా గణన సమయం మరియు ప్రాముఖ్యత. జ్యోతిష శాస్త్రంలో సమయాన్ని కలవడానికి హోరా ఒక ముఖ్యమైన ప్రమాణం. ఒక రోజులో 24 హోరాలు ఉంటాయి. గణన ఒక ఘటి అంటే 24 నిమిషాలు. 2.5 ఘటీలు కలిసి ఒక హోరా అంటే 60 నిమిషాలు అవుతుంది. వరుస క్రమం గ్రహాల వేగం ఆధారంగా హోరాల వరుస క్రమం నిర్ణయించబడుతుంది. అత్యంత నెమ్మదిగా కదిలే శని నుండి మొదలుకొని గురుడు, కుజుడు, సూర్యుడు, శుక్రుడు, బుధుడు మరియు చంద్రుడి వరకు క్రమం కొనసాగుతుంది. వారము మరియు మొదటి హోరా. సూర్యోదయం సమయంలో ఏ వారం అయితే ఉంటుందో ఆ రోజు మొదటి హోరా ఆ గ్రహాన్ని అవుతుంది. ఉదాహరణకు ఆదివారం రోజు మొదటి హోరా సూర్యుడిది, సోమవారం చంద్రుడిది, మంగళవారం కుజుడిది. వారాల శక్తి ప్రతిరోజు ఒక ప్రత్యేకమైన శక్తి కలిగి ఉంటుంది. సోమవారం చంద్రుడు భావోద్వేగాలు, ప్రయాణాలు మరియు పోషణకు సంబంధించిన విషయాలు. మంగళవారం కుజుడు దూకుడు, గొడవలు, ఆస్తుల వ్యవహారాలు మరియు శారీరక శక్తికి అవసరమయ్యే పనులు. బుధవారం గణితము, వ్యాపారము, స్టాక్ మార్కెట్ మరియు లెక్కలు. గురువారం గురుడు ధర్మము, ఆధ్యాత్మికత మరియు మతము. శుక్రవారం శుక్రుడు సంబంధాలు, విలాసాలు, శృంగారము మరియు వివాహము. శనివారం శని కష్టపడి పనిచేసే పనులు లేదా చాలా కాలం పెండింగ్ ఉండే పనులు. ఆదివారం సూర్యుడు ఆత్మవిశ్వాసం మరియు ప్రభుత్వానికి సంబంధించిన పనులు. హోరా మరియు మనస్సు. హోరా అనేది కేవలం సమయం కాదు, అది మనస్సుతో నేరుగా సంబంధం కలిగి ఉంటుంది. ఇది శరీరానికి లేదా తెలివితేటలకు సంబంధించింది కాదు, పూర్తిగా మన ఆలోచన సరళిని ప్రభావితం చేస్తుంది. ఈ హోరా జ్ఞానాన్ని నారద ముని హనుమంతుని రూపం ప్రపంచానికి అందించారని శాస్త్రాలు చెప్తున్నాయి. శివుడు చిక్కుల్లో ఉన్నప్పుడు నారద ముని తన మేధస్సుతో మనస్సుపై పనిచేసి పరిష్కారాలు చూపేవారిని పురాణ గాథలు వివరిస్తున్నాయి. పంచేంద్రియాలు మరియు జ్యోతిష స్థానాలు. మన శరీరంలో ఇంద్రియాలు మరియు వాటిని నియంత్రించే గ్రహస్థానాల మధ్య లోతైన సంబంధం ఉంది. చర్మము స్పర్శ ఇది లగ్నంలో ఉంటుంది, కానీ దీని అనుభూతి లేదా ఫలితము 9వ ఇంటి నుండి లభిస్తుంది. కళ్ళు చూపు 2వ ఇల్లు ఉంటే కనుక దాన్ని చూసే శక్తి 10లో ఉంటుంది, విజన్. చెవులు వినడం 3వ ఇంట్లో ఉంటే దాని సామర్థ్యం 11వ ఇంట్లో ఉంటుంది. ముక్కు వాసన, ముక్కు 4వ ఇంట్లో ఉంటే వాసన 12వ ఇంట్లో ఉంటుంది. నాలుక రుచి 5వ ఇంట్లో ఉంటే కనుక దాని రుచి యొక్క అనుభూతి లగ్నంలో ఉంటుంది. ఈ ఇంద్రియ స్థానాలు పాపగ్రహాల్లో ఉన్నప్పుడు ఆయా ఇంద్రియాలకు సంబంధించిన లోపాలు, ఉదాహరణకు వెనుకిటి లోపము, దృష్టి లోపం మొదలైనవి తలెత్తుతాయి. వివిధ హోరాలలో చేయాల్సిన పనులు. జీవితంలో విజయం సాధించాలంటే ఏ హోరాలో ఏ పని చేయాలో తెలుసుకోవడం ముఖ్యం. సూర్యహోర ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడం, టెండర్లు వేయడం, రాజకీయాల్లో పాల్గొనడం, ప్రమోషన్ కోసం ప్రయత్నించడం లేదా వీసా లేదా పాస్పోర్ట్కు దరఖాస్తులు పెట్టడం. చంద్రహోర తోట పని, ఇంటికి అవసరమైన పనులు అంటే గ్రోసరీస్ కొనడము, మందులు కొనడము మొదలుపెట్టడం మరియు ప్రయాణాలు ప్రారంభించడానికి అనుకూలమైనది. కుజహోర భూమి లేదా ఆస్తులు కొనుగోలు, రిజిస్ట్రేషను, పోలీసు లేదా మిలిటరీ పనులు, కోర్టు కేసులకు సంబంధించిన పత్రాలపై సంతకం చేయడానికి ఇది మంచిది, అయితే ఈ సమయంలో అప్పు తీసుకోకూడదు. బుధహోర వ్యాపార లావాదేవీలు, బ్యాంకింగ్ పనులు, విద్యను ప్రారంభించడం లేదా లక్ష్మీ లేదా గణేష మంత్రాలను జపించడానికి శ్రేష్టమైనది. గురుహోర గురువులను కలవడము, జ్ఞానాన్ని సేకరించడము, కౌన్సిలింగ్ ఇవ్వడము, చట్టపరమైన విద్యను అభ్యసించడము అంటే లా అన్నమాట, మరియు తీపి పదార్థాలు ఇంటికి తీసుకురావడానికి ఇది మంచి సమయం. శుక్రహోర కళలు, సంగీతము, మోడలింగు, వాహనాలు లేదా ఆభరణాలు కొనడానికి లేదా ఎవరైనా ప్రపోజ్ చేయడానికి మరియు బ్యూటీ పార్లర్కి వెళ్ళిన సరైన సమయం. శనిహోర ఫ్యాక్టరీల కొనుగోలు, యంత్రాలు లేదా నూనె సంబంధించిన వ్యాపారాలు, వ్యవసాయ పనులు మరియు దీర్ఘకాలం పాటు ఉండవలసిన పనులకు ఇది అనుకూలం, కానీ ఈ హోరాలో వివాహం చేసుకోకూడదు. ధన్యవాదాలు. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.